ఒకరోజు నారద మహాముని భూలోకానికి వేంచేశాడు. అప్పుడు అతను ఒక బిచ్చగాడిని చూశాడు. ఆ బిచ్చగాడు చాలా ఆకలితో చింపిరి బట్టలతో దీనంగా అడుక్కుంటూ ఉండడం చూశాడు. అతనికి చాలా బాధ అనిపించింది. నారదముని కైలాసానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడికి ఇలా అడిగాడు. పరమేశ్వర, ఓం నమః శివాయ. భూలోకంలో అందరినీ సృష్టించావు, కానీ ఒకేలాగెందుకు స్వామి సృష్టించలేదు? అందరినీ ఒకేలాగా ఎందుకు బ్రతకనివ్వలేదు అని అడిగాడంట. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి, ఓ నారద, ఒక విషయం చెప్తాను విను. నేను వాళ్ళ గుణగణాల బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ జీవితాలని ఎలా నడుపుకుంటారో వాళ్ళదే బాధ్యత అని నారద మహామునికి చెప్పి ఈశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు నారద మునీంద్రుడు ఏం చేశాడో తెలుసా? భూలోకానికి వచ్చి ఆ భిక్షాటం చేసేవాడి దగ్గరికి వచ్చి, ఓ బిచ్చగాడ, నీవు ఇక నుంచి భిక్షమెత్తుకొని బ్రతకనవసరం లేదు. నేను నీకు బంగారు నాణాలు చాలా డబ్బుని ఇస్తాను, దాంతో హాయిగా సుఖంగా బ్రతుకు, అలాగేనా అని కొంత బంగారు నాణాలు ఆ బిచ్చగాడికి ఇచ్చాడంట. ఆ బిచ్చగాడు ఆ బంగారు నాణాలు చూసి, ఆహా, ఏమి అదృష్టం! ఓ మునీంద్ర, నారద మునీంద్ర, మీకు నమస్కారం, ధన్యుని చేశారు. నేను ఈ డబ్బుతో హాయిగా ఉంటాను, ఇంకా ఏ కష్టం పడక్కర్లేదు, హాయిగా జీవించేస్తాను అని ఎంతో సంబరపడుతూ ఆ బంగారు నాణాలను తీసుకొని బయలుదేరాడు. ఈలోగా ఒక దొంగలు, అక్కడ ఒక 2-3 దొంగలు ఆ బిచ్చగాడి దగ్గర ఉన్న బంగారాన్ని చూసి వెంటనే బిచ్చగాడికి వెనక నుంచి తోసివేసి ఆ వారి మూటను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు బిచ్చగాడు, అయ్యో ఏమి నా కర్మ, అయ్యయ్యో అని మళ్ళీ భిక్షాటం చేసుకోవడానికి బయలుదేరాడు. మళ్ళీ నారద మునీంద్రుడు ఒకరోజు భిక్షాటం చేస్తూ ఉన్న బిచ్చగాడిని చూశాడు. ఆ బిచ్చగాడిని చూసి నారద ముని, ఓహో ఓయి, నీకు బంగారు నాణాలు ఇచ్చాను కదా, మళ్ళీ అడుక్కుంటున్నావెందుకు అని నారద మునీంద్రుడు ఆ బిచ్చగాడికి అడిగారు. ఏం చెప్పుదను, మీరిచ్చిన ఆ బంగారం అంతా కూడా దొంగల పాలైంది, ఇది నా కర్మ నారద ముని తండ్రి అని వాపోయాడు బిచ్చగాడు. సరే, ఈసారి నీకు బంగారం ఇవ్వను, వజ్ర వైడూర్యమే ఇస్తాను అని ఒక వజ్ర వైడూర్యాన్ని తీసి ఆ బిచ్చగాడికి ఇస్తాడు. దీంతో నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి, చాలా భద్రం సుమా అని నారద మహాముని బిచ్చగాడికి ఆ తాలూకా వజ్రపు ముక్కను ఇస్తాడనమాట. ఆ ఇచ్చినప్పుడు ఆ బిచ్చగాడు ఆ తాలూకా వజ్రాన్ని తీసుకొని తన ఇంటిలో ఎవరికి కనబడకుండా ఒక బిందులో పెట్టి మూత పెట్టి ఉట్టి మీద పెడతాడు, దాయాలను ఉద్దేశంతో. అయితే ఈ విషయాన్ని భార్యకి చెప్పడం మర్చిపోతాడు. ఒకరోజు భార్య మంచినీళ్ళ కోసమని ఆ ఉట్టు మీద ఉన్న బిందెని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న కోనేట్లకి వెళ్తుంది మంచినీళ్ళు తేయడానికి. అయితే ఆ కోనేట్లో బిందెను ముంచగానే ఆ తాలూకా వజ్రపు ముక్క నీటిలో ఎప్పుడైతే జారిపోయిందో అక్కడ ఉన్న ఒక చేప ఆ వజ్రాన్ని మింగేస్తుంది. అయితే ఎప్పట్లాగా తన భార్య, బిచ్చగాడు భార్య నీళ్ళు తెచ్చేసరికి వాపోయాడు బిచ్చగాడు. ఏమోయ్, ఇందులో ఉన్న వజ్రపు బిళ్ళ ఏది, వజ్రపు ముక్క ఏది అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు భార్య, వజ్రపు ముక్క ఏంటండి, నేను మంచినీళ్ళకని చెరువుకి బిందెని పట్టుకొని వెళ్ళాను, బిందె కడిగి నీళ్ళు తెచ్చాను, నాకు ఆ వజ్రపు ముక్కని తెలియదండి అని బాపోతుంది. అయ్యో, ఇక నాకు నా కర్మ ఇంకింతే అని నిట్టూర్పు విడిచి ఆ బిచ్చగాడు ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండిపోతాడు. ఇదంతా గమనించిన నారదుల వారు కైలాసానికి వెళ్ళి శివుడితో ఈ విషయాన్ని విన్నవించుకుంటారు. అప్పుడు శివుడు చిన్న సంతోషం, చిన్న నవ్వు నవ్వి అతను ఏం చేస్తాడంటే 2 వెండి నాణాలు ఆ బిచ్చగాడికి ఇస్తాడు. ఆ బిచ్చగాడు
ఎంతో సంతోషపడి ఆ నాణాలే మహాభాగ్యం అనుకొని బయలుదేరుతాడు. అతడు బయలుదేరుతున్నప్పుడు అక్కడ చెరువు దగ్గర చేపలు పట్టేవారు ఆ చేపల్ని పట్టుకుంటారు. ఆ చేప ఈ వజ్రపు ముక్క మింగడం వల్ల మరణావస్థలో ఉంది. అందులో నీటి నుంచి ఒడ్డుకి చేర్చేసరికి ఇంకా దానికి ఊపిరాడక ప్రాణభయంతో ప్రాణ సంకటంతో కొట్టుమిట్టాడుతుంది. అప్పుడు ఈ బిచ్చగాడు చూసి, అయ్యయ్యో వాటిని పట్టకండి, వాటిని నీటిలోనే ఉంచండి, ఈ నాణ్యాలు తీసుకొని మీరు ఆ చేపలు నాకు ఇచ్చేయండి, నేను కొనుక్కుంటాను అని ఆ వెండి నాణ్యాలు ఆ చేపలు పట్టేవారికి ఆ 2 నాణ్యాలు ఇవ్వగా ఆ జాలర్లు ఆ చేపల్ని ఈ భిక్షగాడికి ఇచ్చేస్తారు. ఇచ్చిన వెంటనే ఆయన ఆ 2 చేపలు తీసుకొని చెరువులోనికి విసిరివేస్తాడు. వాటి తాలూకు ప్రాణాలు రక్షించడానికి. ఆ చేప ఏం చేస్తుంది, ఆ విసురు బాటలో ఆ వజ్రపు ముక్కని కక్కేస్తుంది. ఆ వజ్రపు ముక్క ఎప్పుడైతే ఈ తాలూకా బిచ్చగాడు వజ్రపు ముక్కను చూశాడో ఆనందపడి దొరికింది వజ్రపు ముక్క దొరికింది అని అంటాడు. అయితే ఈలోగా ఇతని దగ్గర బంగారు దొంగిలించిన దొంగలు, అయ్యో దొరికింది అని అంటున్నాడు, మనం చూశాడు, మనల్ని పోల్చేసాడేమో, ఈ విషయం అధికారులకు తెలిస్తే మనకు శిక్ష పడుతుంది, కనుక ఆ బంగారాన్ని అతనికి ఇచ్చేద్దాం అని అతను చూస్తుండగా వదిలేసి పారిపోతారు. అప్పుడు అతను ఇంకా ఆనందపడతాడు, అయ్యో ఎంత అదృష్టం, యువతల వజ్రపు ముక్క దొరికింది, నా పోయిన బంగారము దొరికింది అని ఎంతో ఆనందంగా మురిసిపోతూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. చూసావా నారద, నీవు బంగారం ఇచ్చినప్పుడు స్వార్థంతో ఆలోచించి స్వార్థంతో బంగారం తీసుకోవడం వల్ల బంగారం దొంగల పాలయ్యింది. తర్వాత నువ్వు వజ్రపు ముక్క ఇవ్వడం వల్ల స్వార్థంతో తన సొంతంతో ఉంచుకోవాలని భావించడం వల్ల, స్వార్థంతో ఉండడం వల్ల ఆ వజ్రపు ముక్క కూడా పోయింది. ఇప్పుడు ఇతరుల మంచి కోసం తన వద్ద ఉన్న కొద్ది సొమ్మేన ఈ జాలర్లకు ఇచ్చి ఆ చేపల ప్రాణాలను కాపాడినందుకు, ఇతర ప్రాణి కోసం ఆలోచించినందుకు, నిస్వార్థంతో అతను ప్రయత్నం చేసినందుకు, అతని ప్రవర్తనలో ఎటువంటి స్వార్థం లేనందుకు పోయినవన్నీ దొరికేనారదా. నేను వాళ్ళకి పుట్టించినంతవరకే నా బాధ్యత, ఇక వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవడమో పాడు చేసుకోవడమో వారిదే బాధ్యత. ఈ కథ బట్టి నీకు అర్థమైంది కదా, ఎవరి జీవితం వాళ్ళకి, వారి ఆలోచన బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది, తెలుసు కదా.